ఎలా అయినా వాడుకోవచ్చు, చాలా బాగుండిద్ది. వాటికి కావాల్సిన పదార్థాలండి, ఒక ప్యాన్ తీసుకుందాం, ఒక కప్పు ధనియాలు దోరగా వేయించుకుందాం, ఎక్కువ మాడనివ్వద్దు, దోరగా వేయించుకొని అవి తీసి పక్కన పెట్టుకుందాము. ఈ కారపొడి చాలా టేస్టీగా ఉండిద్ది అండి, వేడి రైస్లో వేసుకొని తింటే కూడా చాలా బాగుండిద్ది. ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు బాగా ఉపయోగపడుద్ది. అలానే సాయిపప్పు అండి, ఇది ఒక కప్పు తీసుకున్నాను, ఇవి కూడా దోరగా వేయించుకోవాలి, ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము. అలానే పచ్చిపప్పు అండి, ఇవి కూడా దోరగా వేయించుకుందాము, ఎక్కువ మాడనివ్వద్దు, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం జీలకర్ర, అలానే కొంచెం మెంతులు ఎక్కువ వద్దు, ఎక్కువ ఫ్రై చేయొద్దు, కొంచెం వేడైతే సరిపోతుంది. అవి కూడా పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం ఆయిల్ తీసుకుందాము. కరివేపాకు చాలామంది ఇష్టపడరండి, కర్రీ వండినప్పుడు అందులో వచ్చినా తీసి పక్కన పెట్టేస్తారు. ఇలా చేసుకున్నామంటే తీసి పక్కన పెట్టడానికి ఉండదు, చక్కగా తినేసేయచ్చు. కంటికి మంచిది, హెయిర్ పెరగడానికి కానీ చాలా మంచిదండి. ఇది కూడా దోరగా వేయించుకున్నాము. అలానే ఎండుమిర్చి అండి, ఎంత కావాలంటే కారం అంత తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నాకు ఎంత సరిపోతాయో అన్నీ తీసుకున్నాను, దీనికి కొలత అని ఏం లేదండి. అవి చక్కగా తొడాలు తీసేసుకోవాలి, 2 ముక్కలుగా తుంచేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకుందాం, వేడైన తర్వాత ఈ ఎండుమిర్చి వేద్దామండి. కాకపోతే ఇవి ఎక్కువ మాడొద్దు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది మళ్ళీ ఎక్కువ మాడితే కలర్ మారిపోతుంది. ఈ మళ్ళీ ఒక గిన్నెలో తీసుకున్నామండి. మనం ఇవి ముందు ఎండుమిర్చి వేసుకుందాం మిక్సీలో, అవి కొంచెం మెరిగిన తర్వాత ఉప్పు అండి, ఉప్పు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు, అంటే మరీ తక్కువ ఏం అవసరం లేదు, సరిపోను. కారం ఎక్కువైతే అనుకున్న వాళ్ళు కొంచెం చింతపండు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తీసేయచ్చు అండి. నేనైతే వేయలేదు చింతపండు, మరీ మెత్తగా పట్టొద్దు, కొంచెం బరగ్గా ఉండాలి. ఇవి మొత్తం వేసి మళ్ళీ మిక్సీ పడదాం. వేడి రైస్లో చాలా బాగుండిద్దండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చేసుకుంటే చాలా బాగుండిద్ది. చక్కగా ఇది మొత్తం